Namaste. Welcome to Neurology Unplugged. I'm your host Sandeep. Today we have our special guest Dr. Sai Kiran Reddy garu, Pramuka urologist at Omega Hospitals. So he is going to share fascinating, important అసలు కిడ్నీ స్టోన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ దాంట్లో ఉన్న అపోహలు కానీ డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. హలో సందీప్, థ్యాంక్స్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ. కిడ్నీ స్టోన్స్ అంటే ఏంటి, అవి ఎలా ఫామ్ అవుతుంది సార్? యాక్చువల్లీ కిడ్నీ స్టోన్స్ అంటే దేర్ ఆర్ హార్డ్ డిపాజిట్స్ ఆఫ్ మినరల్స్ అండ్ యాసిడ్ సాల్ట్స్ దట్ ఆర్ నార్మల్ ప్రజెంట్ ఇన్ ద యూరిన్లో ఏవైతే మినరల్స్ అండ్ యాసిడ్ సాల్ట్స్ నార్మల్గా ఉంటాయో, ఎప్పుడైతే అవి హార్డ్ డిపాజిట్స్ ఫామ్ అవుతాయో అవి స్టోన్స్గా మారుతాయండి. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎలా అయితే మన సాల్ట్ వాటర్ నుంచి మనం ఉప్పు ఉత్పత్తి అవుతుందో, ఇన్ ద సేమ్ వే కిడ్నీ స్టోన్స్ ఆర్ ఫామ్. మన మూత్రంలో సాధారణంగా కొన్ని మినరల్స్, యాసిడ్ సాల్ట్స్ అనేవి ఎక్స్క్రీట్ అవుతూ ఉంటాయి సాధారణంగా. ఎప్పుడైతే ఈ మినరల్స్, యాసిడ్ సాల్ట్స్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుందో, ఆర్ మన బాడీ డిహైడ్రేషన్ వల్ల వాటర్ అమౌంట్ ఆఫ్ ద యూరిన్ తగ్గుతుందో, ఈ మినరల్స్ అండ్ యాసిడ్ సాల్ట్స్ అనే కాన్సన్ట్రేషన్ అనేది పెరిగిపోతుంది. అప్పుడు స్లోగా దే విల్ ఫార్మ్ ద క్రిస్టల్స్, స్మాల్ క్రిస్టల్స్. లేటర్ వెన్ ది స్మాల్ క్రిస్టల్స్ అగ్రిగేట్ టు ఫార్మ్ ఏ స్టోన్. ఇలా దిస్ ఈస్ ద నార్మల్ ప్రాసెస్ ఆఫ్ స్టోన్ ఫార్మేషన్. దీంట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోన్స్ ఏమో. సో డిపెండ్స్ అపాన్ ద కెమికల్ కాంపోజిషన్. స్టోన్ యొక్క కెమికల్ కాంపోజిషన్ బట్టి మోస్ట్ కామన్గా దెర్ ఆర్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి సందీప్. First of all, around 85% of the stones are calcium containing stones, either calcium oxalate monohydrate or calcium oxalate dihydrate or calcium carbonate stones. Around 83 to 85% of the stones are calcium containing stones. The second most common containing stones are, which constitute around 10 to 12% of uric acid stones. And the third most is the struvite stones. Struvites అంటే కాల్షియం, అమోనియం, మెగ్నీషియం ఫాస్ఫేట్ కలిపి ఒక రాయి ఫామ్ అవుతుంది. ఈజ్ మోస్ట్లీ ఫౌండ్ ఇన్ ద ఇన్ఫెక్షన్స్. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో మోస్ట్గా ఫామ్ అయ్యే స్టోన్స్ ఎస్పెషల్లీ ప్రోటీయస్ స్ప్లిట్టింగ్ ఆర్గానిజమ్స్ అని ఉంటాయి. ఎట్లా అంటే, ప్రోటీయస్ అనే ఒక ఆర్గానిజం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తే అందులో వచ్చే స్టోన్స్ని స్ట్రువైట్ స్టోన్స్ అంటాము. దిస్ ఇస్ ద థర్డ్ మోస్ట్ కామన్, విచ్ కాన్స్టిట్యూట్స్ అరౌండ్ like 7 to 8%. అండ్ ద లాస్ట్ స్టోన్స్ వచ్చేసరికి సిస్టిన్ స్టోన్స్ విచ్ కాన్స్టిట్యూట్ అరౌండ్ like 1 to 2% ఆఫ్ ద అమాంగ్ ద టోటల్ స్టోన్స్. Actually 4 stone types ki difference endi ante, among these 4 stone types which I have told, last 2, third and fourth, the struvite and cystine stones, they are very prone for recurrences. So ఒకసారి వీళ్ళ యూజువల్గా స్టోన్స్, వన్స్ స్టోన్ ఫార్మర్ ఈజ్ ఆల్వేస్ ఏ స్టోన్ ఫార్మర్. ఒకసారి స్టోన్ ఫార్మేషన్ వస్తే ఈ విల్ హ్యావ్ 50% మోర్ ఛాన్సెస్ ఆఫ్ స్టోన్ ఫార్మేషన్ దెన్ అదర్ పీపుల్. బట్ అమాంగ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్, ది స్ట్రువైట్ అండ్ సిస్టిన్ స్టోన్స్ are very prone for recurrences actually. So basically ఈ 4 stones ఏవైతే ఉన్నాయో సార్, okay, so these are much scientific to me. అంటే కెమికల్ నేమ్స్ కానీ, how do you explain these things to the patients who come to you? స్టోన్స్ చాలా రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి లొకేషన్ ఆఫ్ ది స్టోన్స్. మన యూరినరీ ట్రాక్ట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ కిడ్నీస్, దాని నుంచి వచ్చే యూరిన్ ట్రావెల్ యూరేటర్స్, నెక్స్ట్ వచ్చేసరికి బ్లాడర్, నెక్స్ట్ వచ్చేసరికి యూరెథ్రా. ఎప్పుడైతే స్టోన్స్ కిడ్నీలో ఉంటాయో దాన్ని కిడ్నీ స్టోన్స్ అంటాం. ఎప్పుడైతే స్టోన్స్ యూరెటర్లో కనిపిస్తే దాన్ని యూరెట్రిక్ స్టోన్స్ అంటాం. ఎప్పుడైతే స్టోన్ బ్లాడర్లో ఉంటాయో దాన్ని వెసికల్ స్టోన్స్ అంటాం. ఎప్పుడైతే స్టోన్స్ మన యూరెథ్రాలో ఉంటాయో దాన్ని యూరెథ్రల్ స్టోన్స్ అని చెప్తాం. సో దిస్ ఈజ్ నార్మలీ డిపెండ్స్ అపాన్ ద వేర్ ఎగ్జాక్ట్లీ ద స్టోన్ ఈజ్ లొకేటెడ్. స్టోన్ బాడీలో ఎక్కడ ఉందో దాన్ని బట్టి ఇదొక డివిజన్. ఇంకో డివిజన్ నేను మీకు చెప్పింది ఏంటి, డిపెండ్స్ అపాన్ ద కెమికల్ కాంపోజిషన్. కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ ది స్టోన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్, బికాస్ ఏదైతే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్కి ఒక స్టోన్ వచ్చింది, అది మనం కెమికల్ అనాలిసిస్ పంపించినప్పుడు అతనికి కాల్షియం ఆక్సలేట్ అనే ఒక స్టోన్ ఫామ్ అయింది అని చెప్పి, ఆ టైప్ ఆఫ్ స్టోన్ ఉందని చెప్పి తెలిసిందనుకో, దెర్ ఆర్ ఈచ్ గ్రూప్ హ్యాస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్, సో దట్ వీ కెన్ ప్రివెంట్ ద స్టోన్స్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు కాల్షియం ఆక్సలేట్కి అయితే కొన్ని జాగ్రత్తలు చెప్తాము, కొన్ని మందులు ఇస్తాము. ఎలా అయితే యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉన్నాయనుకో పేషెంట్కి, వాళ్ళకి వేరే టైప్ ఆఫ్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, వేరే టాబ్లెట్స్ ఉంటాయి. సో ఈ కెమికల్ కాంపోజిషన్ తెలుసుకోవడం అనేది మెయిన్గా రికరెన్సెస్ కోసం. కిడ్నీ వరకే కాదు, సో యాజ్ యూ సెడ్ లైక్ ఇట్ విల్ గో అంటే బ్లాడర్. యూజువల్గా అందరం కిడ్నీ స్టోన్స్ అంటాము, బట్ అవర్ యూరినరీ ట్రాక్ట్ ఇస్ డివైడెడ్ ఇంటూ 4. మేజర్లీ ద ఎంటైర్ యూరినరీ ట్రాక్ట్ ఇస్ డివైడెడ్ ఇంటూ 4 parts. Kidneys, from both the kidneys 2 ureters will come which join the bladder from where the urine is stored, and bladder నుంచి బయటకు వచ్చే ట్యూబ్ని యురెథ్రా అంటాం.
ఓకే, ఎక్కడైతే ఉంటాయో దాన్ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ అంటాం మనం. సో కిడ్నీలో ఉంటే కిడ్నీ స్టోన్స్ అంటాం, యూరెటర్ ఉంటే యూరెటరీ స్టోన్స్ అంటాం, బ్లాడర్లో ఉంటే బ్లాడర్ స్టోన్స్ ఆర్ వెసికల్ స్టోన్స్ అంటాం, యూరెథ్రల్ ఉంటే యూరెథ్రల్ స్టోన్స్ అని చెప్తాం. అయ్యో సార్, చిన్నప్పటి నుంచి లైక్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ నెవర్ నో దిస్ ఫ్యాక్ట్స్. యూజువల్గా అందరికీ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని చెప్తాము. సో దిస్ ఇస్ డిఫరెంట్ యాక్చువల్లీ. ఇది ఎక్కడ ఉన్న దాన్ని బట్టి ఆ ట్రీట్మెంట్ మొడాలిటీ ఆల్సో చేంజెస్ అకార్డింగ్లీ. ఈవెన్ ద టైప్ ఆఫ్ సర్జరీ వీ డూ, ఎవ్రీథింగ్ చేంజెస్ యాక్చువల్లీ. సార్ ఫాస్టింగ్ అంటారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చూసుకోవచ్చు, లేటెస్ట్ ట్రెండ్ అవుతుంది. అండ్ ఆల్సో హై ప్రోటీన్ డైట్, హూ ఆర్ మచ్ కన్సర్న్డ్ అబౌట్ ఫిజికల్ యాక్టివిటీ, జిమ్కి వర్కౌట్ కానీ, హౌ కెన్ ఇట్ రిలేటెడ్ టు కిడ్నీ? ఆబ్వియస్లీ సే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, సే మన బాడీలో స్టోన్స్ ప్రివెంట్ చేయాలంటే ఈజీ and the cheapest method is proper hydration. Every person has to drink around approximately 2.5 to 3 liters of water, and it should not be a binge drinking. అంటే 2.5 to 3 liters అంటే పొద్దున ఒక 1.5 లీటర్ కంటిన్యూస్గా, సాయంత్రం ఒక 1.5 లీటర్ కంటిన్యూస్గా తీసుకోవడం వల్ల ఉపయోగం లేదు. సో ఇట్ హ్యాస్ టు బి ఇంటర్మీడియట్, like every hourly or every second hourly you have to take around 250 to 300 ml of water. The same thing which will be get disturbed in the intermittent fasting. So the patients will be more prone for dehydration. As I told you always, the dehydration are very prone for stone formation. Next thing is this main protein supplements. People who are taking this protein supplement, especially like low carbohydrate, high protein containing food and calcium supplements, and people who are not taking the balanced food, like balanced food is most important in our body hemostasis. Balanced food అంటే ప్రాపర్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్, ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ ఉండాలి ప్రతి మీల్లో. ఎప్పుడైతే ఇది డిస్టర్బ్ అవుతుందో, దీస్ పీపుల్ ఆర్ వెరీ ప్రోన్ ఫర్ స్టోన్ ఫార్మేషన్స్. Okay. And people who will undergo this metabolic surgeries, like bariatric surgeries, because of the malabsorption of the minerals from the gut. Obviously ఈ బేరియాట్రిక్ సర్జరీ ఇంటెస్టైన్స్ అనేవి తగ్గిస్తారు, ద లెంత్ ఆఫ్ ద ఇంటెస్టైన్ విల్ బి రెడ్యూస్డ్. సో దానివల్ల మినరల్స్ అండ్ యాసిడ్స్ అనేవి అబ్జార్ప్షన్ డిఫరెన్స్ వచ్చేసి దీస్ పీపుల్ ఆర్ వెరీ ప్రోన్ ఫర్ స్టోన్ ఫార్మేషన్స్ యాక్చువల్లీ. అంటే ఏదైనా కేసెస్ చూసారా సార్, ఇలా ఇప్పుడు పెద్ద పెద్ద సినీ స్టార్స్ ఉన్నారు, దే గాట్ దిస్ బేరియాట్రిక్ సర్జరీ వాట్ యూ హ్యావ్ సెడ్. సో ఈ రికరెన్స్ వాళ్ళకి హౌ మచ్ 100లో ఎంత పర్సెంట్ ఉంటుంది సార్? సి దెర్ ఇస్ నో కన్సెన్సస్ అబౌట్ ద పర్సంటేజ్ అని ఏం లేదు, బట్ కంపేర్ టు ద నార్మల్ పీపుల్, దీస్ పీపుల్ ఆర్ వెరీ ప్రోన్ ఫర్ స్టోన్ ఫార్మేషన్స్. ఓకే. ఎస్పెషల్లీ పీపుల్ హూ ఆర్ టేకింగ్, లైక్ ఎస్ ఐ టోల్డ్, లైక్ హై ప్రోటీన్ కంటెంట్ ఫుడ్స్, లైక్ ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల, పీపుల్ హూ ఆర్ ఇన్ కాల్షియం సప్లిమెంట్స్ ఆల్సో, అండ్ పీపుల్ హూ టేక్ రిచ్ ఆక్సిలేట్ కంటైనింగ్ ఫుడ్, అండ్ పీపుల్ హూ టేక్ హైయెస్ట్ లైక్ సాల్ట్, ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల, హై సోడియం, అండ్ పీపుల్ హూ ఆర్ డిహైడ్రేటెడ్, లైక్, అండ్ పీపుల్ దే ఆర్ వెరీ ప్రోన్ ఫర్ స్టోన్ ఫార్మేషన్స్ యాక్చువల్లీ. సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా సార్ వెన్ టు కన్సల్ట్ ఎ డాక్టర్ స్పెషల్? See, the most important symptom of the stone is sudden excruciating pain actually. ఎలా అంటే వెరీ సివియర్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్క్రూషియేటింగ్, నో వన్ కెన్ ఈవెన్ టాలరేట్. ఇఫ్ ఎ పర్సన్ కమ్ విత్ ఇన్ సివియర్ పెయిన్, ద పేషెంట్ కాంట్ ఈవెన్ లై డౌన్, ఒక బెడ్ పైన స్ట్రేట్గా కూడా పడుకోలేడు, అంత సివియర్ పెయిన్ ఉంటుంది. దిస్ పెయిన్ విల్ యూజువలీ స్టార్ట్స్ ఫ్రమ్ వన్ సైడ్ ఆఫ్ ద ఫ్లాంక్ ఒక సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి, ఇట్ యూజువలీ మైగ్రేట్స్, అంటే ఇక్కడ నుంచి కిందికి ప్రైవేట్ పార్ట్స్, స్క్రోటమ్, బాయ్స్కి అయితే స్క్రోటమ్, ఫీమేల్స్కి అయితే లేవియాకి మైగ్రేట్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ రేడియేటింగ్ టైప్ ఆఫ్ పెయిన్. And it will be very severe. No one can even tolerate this pain actually. And this pain will usually last for approximately 1.5 to 2 hours. This pain is also associated with vomitings. Okay. Severe vomitings. Okay. And if because of the stone, emanna infection settle avute, patients will be presented with fever also. Okay. Okay. And దీంతో పాటు మూత్రం ఎర్రగా రావడం, అంటే మూత్రంలో రక్తం రావడం. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఆఫ్ ది స్టోన్. దీంతో పాటు యూరినరీ డిస్టర్బెన్సెస్, తరచుగా కొంచెం మూత్రం రావడం కానీ, మూత్రం పోతుంటే నొప్పి రావడం కానీ, ఇట్లాంటివన్నీ మన బాడీలో స్టోన్ ఉంది అని ఒక దానికి ఇట్ విల్ గివ్ ద బేసిక్ ఇండికేషన్ యాక్చువల్లీ. స్టోన్స్ ఇట్ విల్ పాస్ ఫ్రమ్ కిడ్నీ టు ద యూరినరీ ట్రాక్ట్. ఎక్స్క్రీషన్లో అది బయటపడుతుందా, లేకపోతే లైక్ ఇట్ విల్ బ్లాక్ ద యూరినరీ ప్రాసెస్? సో నార్మల్గా 2 కిడ్నీస్ నుంచి మూత్రం ఉత్పత్తి అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ 2 యూరేటర్స్. అంటే కిడ్నీ ఎప్పుడు డ్రాప్ అనేది ఎప్పుడు ఉత్పత్తి అవుతూనే ఉంటుంది మన బాడీలో
యూరిన్. ఆ ఉత్పత్తి అయిన యూరిన్ 2 యూరేటర్స్ అంటే 2 ట్యూబ్లకు ఉండా కిడ్నీ నుంచి మూత్రసంచికి బ్లాడర్కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ అయ్యి మన బ్లాడర్లో స్టోర్ అవుతుంది. సో మనకి ఏంటి అంటే మన బ్లాడర్ ఒక 350 to 400 ml అప్రాక్సిమేట్గా ఫిల్ అయ్యే వరకు వీ కెన్ హోల్డ్ ద కెపాసిటీ. ఎప్పుడైతే మనం ఫిల్ అవుతుందో వీల్ నార్మలీ పాస్ ద యూరిన్. ఎప్పుడైతే ఈ నార్మల్ ప్యాసేజ్ ఆఫ్ ద యూరిన్ చెప్పాను కిడ్నీస్ నుంచి యూరేటర్ నుంచి బ్లాడర్కి, ఎప్పుడైతే ఈ నార్మల్ ప్యాసేజ్కి స్టోన్ అడ్డుపడి బ్లాక్ అవుతుందో దెన్ ఓన్లీ విల్ హ్యావ్ దిస్ పెయిన్. ఇప్పుడు ఒక 1 centimeter స్టోన్ కిడ్నీ లోపట ఉందనుకోండి, కిడ్నీ లోపల గదులు ఉంటాయి, అప్పర్ క్యాలిక్స్, మిడిల్ క్యాలిక్స్, లోవర్ క్యాలిక్స్ అని. సో గదుల్లో స్పేస్ ఎక్కువ ఉంటుంది. అక్కడ 1 centimeter స్టోన్ లోవర్ క్యాలిక్స్ లో ఉందనుకోండి, సో అప్పర్ నుంచి లోవర్ నుంచి యూరేటర్ కి స్టోన్ ఈజీగా యూరిన్ వచ్చేస్తుంది. సో బ్లాక్ ఉండదు ఇక్కడ, సో వాళ్ళకి పెయినే ఉండదు. సో దోస్ ఆర్ అసిమ్టమాటిక్ స్టోన్స్. ఎప్పుడైతే ఇది వచ్చి ఈ మూత్ర ద్వారానికి అడ్డుపడుతుందో అప్పుడే పేషెంట్స్ కి సివియర్ సిమ్టమ్స్ ఉంటాయి. సార్ మరి దీనికి హౌ టు డయాగ్నోస్ కిడ్నీ స్టోన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్స్ వచ్చినప్పుడు డీటెయిల్ హిస్టరీ అండ్ ద పెయిన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద పెయిన్ అండ్ అసోసియేటెడ్ సిమ్టమ్స్. ఎప్పుడైతే నేనైతే ఏవైతే సిమ్టమ్స్ చెప్పానో ఇవన్నిటి వల్ల మనకు బేసిక్ ఐడియా వస్తుంది దిస్ కుడ్ బి యూరిట్రిక్ స్టోన్ అని చెప్పేసి. డీటెయిల్ హిస్టరీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆ క్లినికల్ సస్పిషన్ వచ్చిన తర్వాత ద మోస్ట్ కామన్ మోస్ట్ ఆఫెన్ ఆస్క్డ్ మోడాలిటీ ఈజ్ ద ఫస్ట్ ఇస్ ద బేసిక్ అల్ట్రాసౌండ్. బేసిక్ అల్ట్రాసౌండ్లో మనం అడుగుతాం, అల్ట్రాసౌండ్లో మనకి బేసిక్ ఐడియా వస్తుంది. బట్ అల్ట్రాసౌండ్ ఈజ్ ఓన్లీ 70 to 70% sensitivity to the stones. Ultrasound is only. If you ask me the best investigation, best modality to see all the stones is CT KUB. KUB, kidney ureter bladder, or CT abdomen. So this has a sensitivity of about 95 to 98%. అంటే 95 to 98% స్టోన్ మిస్ అవ్వకుండా మనకి సిటీ అనేది మనకి చూపిస్తుంది. So exact position, size. Now we have even called dual contrast CT. ఇప్పుడు మన కొత్తగా డ్యూయల్ ఎనర్జీ సిటీస్ అని వచ్చాయి. This has some software which can even tell what is the composition of the stone also. Rough estimation. And normal cities వల్ల స్టోన్ ఒక హార్డ్నెస్ కూడా మనకు తెలుస్తుంది. సో సిటీలో మనకి హెచ్యూ నెంబర్ ఉంటుంది, హౌస్ఫుల్ యూనిట్ నెంబర్ ఉంటుంది. అదే హెచ్యూ నెంబర్ ఎంత ఎక్కువ ఉంటే అంత గట్టిగా స్టోన్ ఉన్నది అని చెప్పేసి మనకు ఒకటి బేసిక్ ఐడియా వస్తుంది. సో దిస్ విల్ గైడ్ అస్ రిగార్డింగ్ ద ఎనర్జీ సోర్స్ వాట్ వి యూస్ టు బ్రేక్ ద స్టోన్స్. స్టోన్ని ఎలాగో ట్రీట్ చేయాలో సర్జరీ చేసేటప్పుడు ఏ ఎనర్జీ సోర్స్ వాడాలో దిస్ విల్ గైడ్ అస్ యాక్చువల్లీ బేసిక్ ఐడియా. ఇప్పుడు సిటీ స్కాన్ వల్ల ఉట్టి స్టోన్ ఎక్కడ ఉందో ఎలా ఉందో కాల్సో స్టోన్ని మనం ఏ రకంగా ట్రీట్ చేయవచ్చో, అది ఎంత గట్టిగా ఉందో, దానికి లైక్ యావరేజ్ కెమికల్ కాంపోజిషన్ ఏందో ఇవన్నీ కూడా తెలుస్తాయి ఇప్పుడు మనకి సిటీ స్కాన్. దీంతో పాటు సిటీ స్కాన్తో పాటు మనం రొటీన్గా యూరిన్ టెస్ట్ అడుగుతాం. యూరిన్లో మనం మోస్ట్ కామన్గా కనిపించేది పస్ సెల్స్ ఒకటి, ఆర్బీసీస్ అంటే రక్త కణాలు. దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ థింగ్ విచ్ విల్ గైడ్ అస్ టు ద పేషెంట్స్ డైయింగ్ స్టోన్. అండ్ సిబిసి, ఆర్ఎఫ్టి. సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ఆర్ఎఫ్టి అంటే రీనల్ ఫంక్షన్ టెస్ట్. సిబిసిలో మనకేమన్నా బాడీలో టోటల్ కౌంట్స్ చూస్తాం మెయిన్గా మనం సిబిసిలో చూడాల్సింది. అంటే స్టోన్ బ్లాక్ అవ్వడం వల్ల అబ్స్ట్రక్టెడ్ యూరిన్ వల్ల ఇన్ఫెక్షన్ సెటిల్ అయిందా లేదా అనేసి దట్ విల్ గివ్ ద ఇండికేషన్ ఇన్ ద సిబిసి. రీనల్ ఫంక్షన్ టెస్ట్, ఈ ఇన్ఫెక్షన్స్ ఈ స్టోన్స్ వల్ల ఏమైనా కిడ్నీ ఫంక్షనింగ్ ఏమైనా మారిందా అనేది బేసిక్ ఐడియా వల్ల క్రియాటిన్ అని చూడడానికి మనం చూస్తాం. So these are the basic tests what we routinely do in a patient if we suspect a renal stone. Sir, as a doctor, surgery ni non-invasive treatment మీరు ఎలా డిసైడ్ చేసుకోగలుగుతారు for a patient? So to tell the specific indications for surgery in case of stones. So there are only 4-5 indications where this will guide, though these indications will tell you have to go for surgical management immediately. One is interactable pain in spite of pain killers. మనం ఎంత పెయిన్ కిల్లర్స్ ఇచ్చినా కూడా పెయిన్ తగ్గట్లేదు పేషెంట్కి. అదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి పర్సిస్టెంట్ వామిటింగ్స్. అది ఇన్ స్పైట్ ఆఫ్ పెయిన్ తగ్గినా కూడా వామిటింగ్స్ అలానే అవుతున్నాయి. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇండికేషన్. సెకండ్ వన్ వచ్చేసరికి కంటిన్యూస్గా హిమచూరియా రావడం, మూత్రంలో రక్తం పోవడం కానీ, దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇండికేషన్. నెక్స్ట్ వన్ ఇస్ ఎలివేటెడ్ క్రియాటినిన్. ఈ స్టోన్స్ వల్ల కిడ్నీ ఫంక్షనింగ్ ఏమైనా మారింది అనుకోండి, ఇప్పుడు క్రియాటిన్ పెరిగింది, స్టోన్ ఉంది, సో దిస్ ఇంప్లైస్ దట్ యూ హ్యావ్ టు యాక్ట్ ఇమ్మీడియట్లీ. ఫోర్త్ వన్ మోస్ట్ కామన్ ఇస్ ద ఇన్ఫెక్షన్. ఎప్పుడైతే అబ్స్ట్రక్టెడ్ యూరిన్ ఇస్ వెరీ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్, ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ సెటిల్ అయిందో అబ్స్ట్రక్టెడ్ సిస్టంలో, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇండికేషన్స్ ఫర్ ద. అండ్ దెర్ ఆర్ ఫ్యూ అదర్ కండిషన్స్. కొంతమంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే సైనికులు ఉన్నారు, సో దే విల్ బి వర్కింగ్ ఇన్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ వేర్ దే వోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ మెడికల్ ఫెసిలిటీస్ అక్కడ. సో వాళ్ళకి ఏమైనా
ముందే వచ్చేసింది అనుకోండి స్టోన్, సో మనం అక్కడికి పంపించలేము, ఎందుకంటే ఎప్పుడు పెయిన్ పెరుగుతుందో, ఎప్పుడు వాళ్ళకి సడన్గా సర్జరీ అవసరం పడుతుందో తెలియదు. సో వాళ్ళకంటే మేము ముందే చేసేస్తాం. ఓకే, సో దీస్ ఆర్ ద ఫ్యూ సెట్ ఆఫ్ ఇండికేషన్. సర్జరీలో లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీ కానీ అది డాక్టర్కి ఎలా హెల్ప్ చేస్తుంది సార్? యాక్చువల్గా చాలా అడ్వాన్స్ వచ్చినాయి. దిస్ అడ్వాన్సెస్ ఆర్ మెయిన్లీ ద ఎనర్జీ సోర్సెస్ వాట్ వీఆర్ యూజింగ్. ఏ రకంగా స్టోన్ బ్రేక్ చేస్తాము, ఓకే, దోస్ ఆర్ ద మెషిన్స్ విచ్ హస్ కమ్ ఇన్ టు ద మార్కెట్. ఓకే, సో స్టోన్స్ ని బ్రేక్ చేసి సో ఇట్ విల్ పాస్ ఫ్రమ్ ద యూరిన్ ఆర్ యూ విల్ డూ ద We'll remove it. See, nowadays most of the renal stones can be managed endoscopically. ఓకే, Endoscopically ante not even a cut, not even a hole in the body, ఓకే, most of the time, ఓకే, except for the PCN అని అంట పెద్ద కిడ్నీ స్టోన్స్ కి అరౌండ్ లైక్ 4 cm 5 cm స్టోన్స్ కి ఒక పెన్ అంత హోల్ పెట్టేసి కిడ్నీకి అందులో నుంచి బ్లాస్ట్ చేసి తీసేస్తాం. These are all the endoscopic procedures now what we are doing. సో సేఫర్ పొజిషన్, సేఫర్. సో ఇప్పుడు సర్జరీ చేసేస్తే URSL, RIRS ఇవన్నీ అయితే మార్నింగ్ సర్జరీ చేస్తే ఈవినింగ్ డిశ్చార్జ్ చేయొచ్చు. పేషెంట్ ఇస్ కంఫర్టబుల్. ఈవినింగ్ ఆర్ నెక్స్ట్ డే మార్నింగ్ విల్ డిశ్చార్జ్ ద పేషెంట్. అంటే 20 years బ్యాక్ సర్జరీ అంటే దాన్ని కట్ చేసి ఇప్పుడు ఓపెన్ సర్జరీస్ ఫర్ ద స్టోన్స్ ఆర్ వెరీ లెస్. మోస్ట్ అడ్వాన్స్డ్ ఎనర్జీ సోర్స్ వాట్ వీఆర్ యూజింగ్ ఇస్ ద TFL లేజర్ అంటాం, తులియం ఫైబర్ లేజర్ అంటాం. అది మార్కెట్లో ఉంది. సో దానివల్ల దాంతో పాటు అది ఎట్లా అంటే లేజర్తో స్టోన్ లిటరల్గా పౌడర్లా చేసేయచ్చు. అండ్ వీ హ్యావ్ ద గుడ్ ఫ్లెక్సిస్కోప్స్, ఫ్లెక్సిబుల్ కెమెరాస్ అంటే సేమ్ మనకి ఫ్లెక్సిబుల్ కెమెరాస్ ఉన్నాయి. దాంతోపాటు దాన్ని మూత్రపోయే ద్వారం నుంచి డైరెక్ట్ కిడ్నీలో ఉన్న ప్రతి గది చూడొచ్చు. నేను ముందాక చెప్పాను కదా, అప్పర్ క్యాలిక్స్, మిడిల్ క్యాలిక్స్ వరకు ఏ గదిలో ఉన్న స్టోన్ అయినా సరే మ్యానిపులేట్ చేసి వీ కెన్ బ్రేక్ ది స్టోన్. వండర్ఫుల్ సార్ టెక్నాలజీ. దట్ ఈస్ కాల్డ్ RIRS. మోస్ట్ పీపుల్ వీఆర్ ఆప్టింగ్ ఫర్ RIRS కంపేర్ టు PCN. ఇది వరకు కిడ్నీలో స్టోన్స్ అంటే ఫస్ట్ ఇక్కడ వెనకాల నుంచి హోల్ పెట్టేసి డైరెక్ట్ కిడ్నీకి హోల్ పెట్టేసి చేసేస్తుంది. సో నౌ విత్ ద అడ్వాన్స్మెంట్ ఇన్ ద టెక్నాలజీస్ అండ్ ఆల్, people are opting for the RIRS procedures actually. సార్ డ్రింక్స్, కోకోనట్ వాటర్ కానీ రీహైడ్రేషన్కి మనం ORSS కానీ వాటర్ కంటెంట్ వీటిని ఎలా కంపేర్ చేయగలుగుతారు మీరు? Any amount of fluid that has to go, any amount of fluid, the fluid content per 24 hours it should be 2.5 to 3 liters as you said. Okay, any amount of fluids ante people who are drinking very sodas ఉంటాయి, అవును, gas containing beverages. Okay, those people are very prone for stones. Really? Yeah. How ela అవుతుంది సార్ అంటే? So because of the contents, it contains very high sugars. Okay. It contains like lot of chemicals in it, lot of minerals in it. So these people who are drinking like sodas are very prone for stone formation actually. Okay, so not even diabetes కాదు, not even chronic diseases, IBSs కాకపోయినా కూడా they have a chance to get stones. Yeah. అలానే వదిలేదు సార్ నార్మల్ పెయిన్ అనుకున్నారు, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దే లీవ్ ఇట్ లైక్ అండ్ అన్ట్రీటెడ్, అలానే వదిలేస్తే? See, I'll tell the worst case. In the worst case, the functioning of the kidney ఒక ఫంక్షనింగ్ అనేది కంప్లీట్ గా అయిపోతుంది. ఓకే, పీపుల్ హూ హాస్ గాట్ ద అల్ట్రాసౌండ్ ఫర్ అదర్ చెకప్స్, ఓకే, వేరే చెకప్స్ కు తెలుసుకుంటే ఈ సైడ్ కిడ్నీ అంతా మొత్తం సన్నగా అయిపోతుంది. ఎందుకు అని చూసి కింద స్టోన్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి ఆ స్టోన్ ఉండి కిడ్నీ అనే ఫంక్షనింగ్ అనేది తగ్గిపోయింది. ఓకే, వాళ్ళకి అప్పుడు కూడా తెలియదు, వేరే దానికోసం స్కాన్ చేస్తే ఇది బయటపడుతుంది అప్పుడు. ఓకే, సో ఎట్లా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, అది చెప్పాను కదా, కిడ్నీలో మూత్రం ఉత్పత్తి అయ్యి కిందికి వస్తుంటుంది. ఓకే, ఎప్పుడైతే దీనికి బ్లాక్ అవుతుందో కిడ్నీ పైన ప్రెషర్ పడుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మోటార్ ఆన్ చేయండి, అంతే, అవుట్ఫిట్ ట్యూబ్ని బంద్ చేయండి, ఏమవుతుంది? మోటార్ పైన ప్రెషర్ పడుతుంది, బ్లాక్. ఓకే, మోటార్ పైన ప్రెషర్ పెరిగి ఏమవుతుంది? మోటార్ కూడా ఎంతసేపు పైన ప్రెషర్ తీసుకుంటుంది? 1 or 2 days మోటార్ బర్స్ట్ అయిపోతుంది, ఓకే, పనిచేయడం అయిపోతుంది. సేమ్ కిడ్నీ కూడా, బట్ కిడ్నీ విల్ టేక్ అరౌండ్ మంత్స్, అంత సడన్ గా అయిపోదు. సరే, ఇట్ విల్ అంటే 2 kidneys కి ఎఫెక్ట్ అవుతుందా లేకపోతే ఒకటే కిడ్నీ? లేదు, ఒకటే కిడ్నీ. ఏదైతే యురేటర్ లో ఉంటుందో, బోత్ ద కిడ్నీస్ కి యూరినరీ ప్యాసేజెస్ 2 different ways. బోత్ కిడ్నీస్, బోత్ ద యూరినరీ ట్యూబ్స్ అంటే యురేటర్స్. ఓకే, ఎప్పుడైతే బ్లాడర్కి వస్తుందో ఇట్ విల్ ఫార్మ్ ద కామన్ ప్యాసేజ్ ఫ్రమ్ దేర్. ఓకే, ఎప్పుడైతే యురేటర్లో స్టోన్ వల్ల బ్లాక్ అయిపోయింది అనుకోండి, ఆ ఉన్న కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, ఆ కిడ్నీ మాత్రం ఎఫెక్ట్ అవుతుంది. కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం ఎట్లా అవుతుందంటే, అది పనిచేసే మాంసం థిక్నెస్ ఏదైతే ఉంటుందో గ్రాడ్యువల్గా సన్నగా అవుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ క్రానిక్ ప్రెషర్ వల్ల. ఓకే, ఒకనొక టైంలో అది ఎట్లా అయిపోతుంది అంటే ఒక బాల్ లాగా అయిపోతుంది, లైక్ పేపర్ బాల్ లాగా అంత సన్నగా పేరెంట్ కేమ్ అయిపోతుంది. సో దెన్ ఇట్ బికమ్స్ కంప్లీట్లీ నాన్ ఫంక్షనింగ్ కిడ్నీ అప్పుడు. సో ఈ UTI సార్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు హై రిస్క్ లో ఉంటుంది? యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది పురుషుల కన్నా స్త్రీలలో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఉమెన్ హూ ఆర్ ఇన్ ద పెరిమెనోపాసల్ ఏజ్ గ్రూప్స్.
అంటే సార్ అంటే లైక్ ఎప్పుడైతే వాళ్ళకి పీరియడ్స్ బంద్ అవుతాయో దాన్ని మెనోపాస్ అంటారు ఏజ్ Okay. గ్రూప్ని. అప్పుడు కొన్ని హార్మోనల్ చేంజెస్ అనేవి బాడీలో వస్తాయి. ఓకే ఓకే, అరౌండ్ ఇఫ్ ఐ టెల్ అరౌండ్ అప్రాక్సిమేట్ ఏజ్ అరౌండ్ లైక్ మోర్ దెన్ 42 years. ఓకే ఆ ఏజ్ వాళ్ళకి ఏమవుతున్నాయి అంటే ఆ ఏజ్ వాళ్ళకి బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ అక్కడ ఉన్న మ్యూకోసా అనేది కొంచెం అట్రోఫిక్ అయిపోతుంది, మూత్రం పోయే ద్వారం చుట్టూ ఉన్నది. ఓకే సో దానివల్ల దీస్ పీపుల్ ఆర్ వెరీ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్. సార్ టూ లాంగ్ యూరిన్ చేయకుండా ఆపుకుంటే బ్లాడర్లో డస్ ఇట్ లీడ్స్ టు కిడ్నీ స్టోన్స్? ఆబ్వియస్లీ టూ లాంగ్ యూరిన్ చేయకుండా ఆపుకోవడం వల్ల ఒకటి ఏంటంటే బ్లాడర్ డైనమిక్స్ అనేవి కొన్ని రోజుల తర్వాత మారిపోతుంది. ఎందుకంటే క్రానిక్గా బ్లాడర్లో ప్రెషర్ పెరిగి బ్లాడర్ డైనమిక్స్ అనేది మనం ఇప్పుడు మూత్రం పోయాలంటే నార్మల్గా మన మూత్ర సంచి అనేది జస్ట్ ఒక స్టోరేజ్ కెపాసిటీ కాదు, అదొక పంప్ లాగా యాక్ట్ చేస్తుంది. మన మూత్రం పాస్ చేసేటప్పుడు ఓకే మన మూత్రం పాస్ చేసేటప్పుడు మన మూత్ర సంచి ఉంటుంది, కింద మూత్రం బయటకు వచ్చే ద్వారం ఉంటుంది, ఓకే కింద ఒక వాల్వ్ ఉంటుంది, స్పింక్టర్ అంటాం దాన్ని. ఓకే స్పింక్టర్ ఎప్పుడు క్లోజ్గా ఉండడం వల్ల అనేది మూత్ర సంచి ఎప్పుడు ఫిల్ అవుతూ ఉంటుంది. ఓకే ఓకే, ఇది నార్మల్. ఎప్పుడైతే మనం మూత్రం పొయ్యాలనుకున్నాం అనుకో మన సెన్సేషన్ ఆ స్పింక్టర్ అనేది ఓపెన్ అవుతుంది, మూత్ర సంచిలో ఉన్న మజిల్స్ డెట్రోజర్ మజిల్స్ అంటే ఒక పంప్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకే అప్పుడే మూత్రం అనేది బయటకు వస్తుంది. దిస్ టూ షుడ్ బి ఇన్ అ కోఆర్డినేటెడ్ వే, అంటే స్పింక్టర్ యాక్షన్ దీని పంపింగ్ యాక్షన్. ఓకే ఓకే, మీరు ఎప్పుడైతే మూత్రం చాలాసేపు ఆపుకుంటారో క్రానిక్గా ప్రెషర్ పెరుగుతుంది మూత్ర సంచిలో. క్రానిక్గా ప్రెషర్ పెరగడం వల్ల ఏంటి అంటే డెట్రోజర్ మజిల్స్ అనేది వీక్ అవుతాయి. ఓకే వీక్ అవడం వల్ల సరిగ్గా పంప్ చేయలేదు. పంప్ చేయకపోవడం వల్ల ఏంటంటే మీరు సాధారణంగా యూరిన్ పాస్ చేసినప్పుడు ఎంటైర్ బ్లాడర్ అమౌంట్ ఇది ఎంటీ అయిపోవాలి. ఓకే ఎప్పుడైతే సరిగ్గా పంప్ చేయకపోవడం అంటే కొంత అమౌంట్ ఆఫ్ యూరిన్ అక్కడే మిగిలిపోతుంటుంది. మీరు మూత్రం పోసినా సరే కొంత అమౌంట్ మిగిలిపోతుంది. ఓకే దిస్ యూరినరీ స్టాసిస్ ఆర్ వెరీ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్ అండ్ స్టోన్స్. అంటే లైక్ ఏజ్ గ్రూప్ ఇప్పుడు సమ్వేర్ అరౌండ్ లైక్ 60+ ఏజ్ గ్రూప్ ఉంది, దే ఆర్ మచ్ ప్రోన్ టు దిస్ థింగ్. 60+ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎట్లుంటుందంటే ఎస్పెషల్లీ యాజ్ ద ఏజ్ అడ్వాన్సెస్ అండ్ ద పేషెంట్స్ విత్ లాట్ ఆఫ్ కోమార్బిడిటీస్, డయాబెటీస్ అనేది ఈవెన్ బ్లాడర్ పైన కూడా ఎఫెక్ట్ అవుతుంది. Okay. డయాబెటీస్ ఇస్ డిసీజ్ విచ్ విల్ అఫెక్ట్ ఎవ్రీ ఆర్గన్ ఇన్ ద బాడీ. ఓకే అట్లనే బ్లాడర్ పైన ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే బ్లాడర్ మజిల్స్ అనేది వీక్నెస్ అవుతాయి. ఓకే ఓకే, హైపోకాంట్రాక్టైల్ బ్లాడర్ అంటాం క్రానిక్ డయాబెటీస్ వల్ల వచ్చే వాళ్ళకి. బికాస్ ఆఫ్ దిస్ మజిల్స్ అండ్ దానికి న్యూరోపతి వల్ల దీనికి బ్లాడర్ సప్లైయేషన్ నర్వ్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఇవన్నిటి వల్ల దేర్ లాట్ ఆఫ్ చేంజెస్ యాక్చువల్లీ. సో దే ఆర్ వెరీ ప్రోన్ ఫర్ స్టోన్స్ ఫార్మేషన్ అండ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ యాక్చువల్లీ. ఇప్పుడు డయాబెటిక్ కానీ ప్రీ డయాబెటిక్ కానీ పీపుల్ సపోజ్ టు యూరినేట్ ఆఫెన్, హౌ కెన్ యూ రిలేట్ టు దట్? యూ షుడ్ నార్మల్గా యూరిన్ వచ్చింది అంటే ఇట్స్ నాట్ అడ్వైజబుల్ టు విత్హోల్డ్ ద యూరిన్ ఫర్ లాంగ్ టైమ్. ఓకే when you find a suitable place you go and urinate. That is the best thing what you can do to prevent. ఎందుకంటే ఆఫెన్ గా డయాబెటీస్ లో దేర్ ఇస్ ఎ మిత్ కాల్ ఇఫ్ యూ గెట్ షుగర్ ఈజ్ టు యూరినేట్ మోర్. షుగర్ లో యూరినేషన్ కూడా ఎక్కువ వస్తుంది బికాస్ దట్ ఈస్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద యూరిన్ విల్ బి ఆల్టర్డ్ అందులో. ఓకే సో దాంతో పాటు అదే చెప్తున్నాను కదా, ఎప్పుడైతే యూరిన్ వస్తుందో వెంటనే వెళ్ళి యూరిన్ పాస్ చేసేయాలి అంతే. ఓకే యూ షుడ్ నాట్ హోల్డ్ ఇట్ ఫర్ లాంగ్ టైం. సరే ఇప్పుడు రూరల్ ఏరియాస్ ఉంటుంది, ఊర్లలో కానివ్వండి, ఇప్పుడు సిటీ కాకుండా సిటీ ఎవ్రీవేర్ యూ గెట్ ప్యూరిఫైడ్ వాటర్. హోప్ఫుల్లీ రూరల్ ఏరియాస్లో వాటర్ చేంజెస్ కానీ అవి ఎలా ఎఫెక్ట్ అవుతుంది? The changes of the water won't cause the urinary tract infections. It's the hygiene. ఓకే ఒకటి తక్కువ నీళ్ళు తాగడం వల్ల ఓకే డిహైడ్రేషన్ మెయిన్ థింగ్. తక్కువ యూరిన్ వాడడం వల్ల డిహైడ్రేషన్, వెరీ లెస్ యూరిన్ ప్రొడక్షన్. స్టోన్ ఫార్మేషన్ ఇస్ వెరీ హై ఇన్ దోస్ పీపుల్. పూర్ లోకల్ హైజీన్ వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్. ఓకే గైనిక్ రిలేటెడ్ లైక్ ఎలా అంటే వైట్ డిశ్చార్జ్ పర్ వెజైనా నుంచి కొంతమందికి వైట్ డిశ్చార్జ్ రావడం వల్ల దీస్ ఆర్ ఆల్సో కాజ్ సెకండరీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అసెండింగ్ ఇన్ఫెక్షన్స్ అంటాం మనం. ఓకే ఎలా అయితే వజనల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో బికాస్ వజనల్ ఓపెనింగ్, యురిథ్రల్ ఓపెనింగ్, మూత్రం ఓపెనింగ్ రెండు ఒకటే దగ్గర ఉంటాయి. ఓకే సో ఇక్కడ నుంచి బ్యాక్టీరియా అసెండ్ అయ్యి అక్కడ వాళ్ళకి కూడా వచ్చే రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి. ఈ సేమ్ కిడ్నీ స్టోన్స్ లాగా ఇది కూడా ట్రీట్ చేయకుండా ఉంటే వాట్ హ్యాపెన్స్ టు యూటీఐ అంటే అట్రాక్ట్ వాట్ విల్ హ్యాపెన్? ఇప్పుడైతే ఇన్ఫెక్షన్ బ్లాడర్లో ఉంటుంది, బ్లాడర్ నుంచి కిడ్నీస్కి అసెండ్ అవుతుంది. కిడ్నీస్కి అసెండ్ అయినప్పుడు ఏమవుతుంది, చీమ్ ఫామ్ అవుతుంది. క్రానిక్ వదిలేసరికి ఓకే ఇన్ఫెక్షన్ సివియర్గా ఉంటాయి. ఓకే చీమ్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది, సివియర్ ఒకసారి కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చిందంటే పేషెంట్ విల్ గో ఇన్ టు సెప్సిస్. నెక్స్ట్ ఆప్షన్ సెప్సిస్. వాట్ ఈస్ మెయిన్ బై సెప్సిస్? సెప్సిస్ అంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది ఇట్ విల్ హ్యావ్ సిస్టమిక్ ఎఫెక్ట్స్. ఓకే ఉట్టి కిడ్నీస్కే కాకుండా ఆల్ ద ఆర్గాన్స్ ఇన్ ద బాడీ విల్ బి షట్టింగ్ డౌన్ స్లోలీ. ఓకే కౌన్స్ పెరగడం కానీ, లివర్ ఫెయిల్యూర్ కావడం కానీ, బీపీ తగ్గడం కానీ, దీస్ ఆర్ ఆల్ ద ఎఫెక్ట్స్ ఫైనలైజ్ సెప్సిస్. నెక్స్ట్ సెప్టిక్ షాక్. సో బేసికలీ అందరికి తెలుసుకోవాలని ఉంటుంది సార్, వాట్ యూరిన్ కలర్ అంటే కలర్ అది ఎంత పాత్ర పోషిస్తారు? కలర్ నార్మల్గా స్లైటిష్ ఎల్లో ఉంటుంది. మన బాడీలో
వాటర్ అమౌంట్ తగ్గుతుందో, లైక్ వెన్ వీఆర్ డిహైడ్రేటెడ్, ఆ కాన్సన్ట్రేషన్ అంటే ఆ కలర్ అనేది డార్క్ కనిపిస్తుంది మనకి యూరిన్. ఓకే. సో దట్ ఇస్ ద మోస్ట్ కామన్, లైక్ సీయింగ్ ద యూరిన్ కలర్. పేషెంట్ వచ్చాడు మన ఓపీడీకి, మూత్రం ట్యూబ్ వేసాము, ఆ యూరిన్ కలర్ చూసాము. సో దానివల్ల విల్ గెట్ ద బేసిక్ ఐడియా హౌ ఇస్ ద పేషెంట్స్ హైడ్రేషన్ స్టేటస్. ఓకే. ఇట్ ఈస్ వెరీ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ విల్ గివ్ మోర్ ఫ్లూయిడ్స్. ఓకే. Implies the patient is dehydrated. సార్, ఈ యూరాలజీ టర్మ్స్లో ఐ హ్యావ్ రీసెర్చ్ వన్ వర్డ్. వాట్ ఈస్ మెant బై దిస్? క్యాథెటర్స్ అంటే ఏంటి సార్? Catheters, what we regularly call the Foley's catheter. Foley's catheter అంటే యూరిన్ పైప్. సింపుల్గా చెప్పాలంటే యూరిన్ పైప్. ఓకే. కొంతమందికి సర్జరీ తర్వాత కానీ, ఎవరైతే బెడ్ పై నుంచి లేవలేకుండా ఉంటారో, ఎస్పెషల్లీ మేజర్ సర్జరీస్ తర్వాత ఒక 3 or 4 days క్యాథెటర్ పెట్టి ఉంచుతాం మనం. క్యాథెటర్ అంటే యూరిన్ ట్యూబ్. ఓకే. అంటే వాళ్ళు వెళ్ళిపోయలేరు కదా యూరిన్. సో యూరిన్ ట్యూబ్ పెడితే ఎప్పటికప్పుడు బ్లాడ్ ఆ మూత్ర సంచిలో నుంచి యూరిన్ బయటకు వచ్చేసి బ్యాగ్లో కలెక్ట్ అవుతుంది. సో యూటీఐ కానీ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకే పెడతారా, లేకపోతే జనరల్? అట్లానే ఏం లేదు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇండికేషన్స్ ఫర్ Foley's catheter. Foley's catheter ఇండికేషన్స్ చాలా ఉంటాయి. అదే ఎగ్జాంపుల్ చెప్పాను కదా, కొంతమందికి మేజర్ సర్జరీ అయింది. ఓకే. మేజర్ సర్జరీ అయింది, సో వాళ్ళకి క్యాథెటర్ పెడతాం ఫర్ 1 or 2 days. ఓకే, దట్ విల్ హెల్ప్ టు డ్రైన్ ద బ్లాడర్. దట్ విల్ ఆల్సో గివ్స్ ద యూరిన్ అవుట్పుట్. అవర్లీ ఎంత యూరిన్ అవుట్పుట్ వస్తుంది మనకి బాడీ నుంచి, అది మానిటర్ చేయడానికి హెల్ప్ అవుతుంది అది. ఓకే. ఎస్పెషల్లీ ద మోస్ట్ కామన్లీ హాస్పిటల్లో చూసేది ఏదంటే ఇది మేజర్ సర్జరీస్ తర్వాత కానీ, కొంతమంది పేషెంట్ వెంటిలేటర్ పైన ఉంటారు. వెంటిలేటర్ పైన ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు యూరిన్ పోయలేరు, అవుట్పుట్ మానిటరింగ్ కావాలి, వాళ్ళకి ట్యూబ్ పెడతామండి. ఇంకోటి, దెర్ ఆర్ ఫ్యూ సెట్ ఆఫ్ పీపుల్ వేర్ దే రిక్వైర్ లాంగ్ టర్మ్ క్యాథెటరైజేషన్. క్రానిక్ బెడ్ రిడన్ పేషెంట్స్ ఉంటారు. ఓకే. అరౌండ్ ఎల్డర్లీ పీపుల్ హూ కాన్ గెట్ అప్ అండ్ గో అండ్ హూ ఆర్ ఇన్ రిటెన్షన్, వాళ్ళకి ఇప్పుడు మనం ఏం ప్రొసీజర్ ఏం చేయనీకి ఉండదు. సో వాళ్ళకి క్రానిక్ క్యాథెటర్స్ పెట్టి మేనేజ్ చేస్తారు. యూజువల్గా క్రానిక్ క్యాథెటర్స్ అంటే నార్మల్గా మనం యూజ్ చేసే 2 types ఆఫ్ క్యాథెటర్స్ ఉంటాయి. నార్మల్ క్యాథెటర్స్ ఒకటి, సిలికాన్ క్యాథెటర్స్ ఉంటాయి. నార్మల్ క్యాథెటర్స్ వాట్ వీ రెగ్యులర్లీ టెల్ టు చేంజ్ ఇట్ ఫర్ 2 to 3 weeks చేంజ్ చేయాలని చెప్తాం. ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఏమైనా అలా ఉంటాయి సార్? ఇన్ఫెక్షన్స్, వెన్ ఎవర్ దెర్ ఇస్ అ ఫారెన్ బాడీ ఇన్ ది యూరినరీ ట్రాక్ట్, ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇస్ హై. ఓకే. క్యాథెటర్స్ ఉంటే పేషెంట్కి ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ ఉంటాయి డెఫినెట్గా. సో హౌ టు మానిటర్ ఇట్ సార్? మానిటరైజర్ ఏదైనా ఉంటుందా? లైక్ ఇన్ఫెక్షన్ రాకుండా హైజీన్ ప్రొసీజర్స్ ఏమైనా ఉంటాయా? ఇన్ఫెక్షన్ రాకుండా మోస్ట్ కామన్ ఇస్ ఇప్పుడు మెయింటైన్ ప్రాపర్ హైజీన్ ఒకటి. ఓకే. ఆ ట్యూబ్ దగ్గర క్యాథెటర్ చుట్టూ కొంచెం డైలీ క్లీన్ చేసుకోవడం కానీ, ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ మెయిన్గా క్యాథెటర్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ప్రాపర్ స్టెరైల్ టెక్నిక్స్ వాడడం కానీ. ఓకే. అండ్ క్యాథెటర్ ఉన్న వాళ్ళు హైడ్రేషన్ వాళ్ళు ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకు కొద్ది వరకు Foley's catheter వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ తగ్గించవచ్చు. బట్ కంపేర్ టు నార్మల్ పీపుల్, వెన్ దెర్ ఇస్ these people are very prone for stone formations. So kidney stones మరి urinary tract infection, UTIs కి you want to suggest something latest? Actually kidneys and urinary tract both are not separate. Okay. Patients with kidney stones are very prone for urinary tract infections. Okay. Patients with urinary tract infections are very prone for kidney stones. As I told, ఎక్కువ urinary tract infections, protease infections వల్ల వచ్చేది మనకి steroid stones అని చెప్పేసి. Okay. What I would suggest is the best and the cheapest way to avoid both kidney stones and urinary tract infection is proper hydration. Water ekkadana dorukutundi manaki available ga. So hydrate properly with around 2 to 2.5 liters of water daily. Sir, hydration ante gurtochindi. Ippudu hot climate untundi sir. Hot climate, how can you relate it? That's what people who are working in hotter climates will be dehydrated soon. Yes. Well, urine concentration వస్తుంది. Concentration will they're very prone for stone formation. People working in hotter climates, especially the laborers or the people who are working under the sun, they should keep on hydrating well their body. Like I చెప్పాను కదా, every 1.5 to 2 hours they should drink at least 300 to 400, at least 1 to 2 glasses of water to keep their hydration level in the normal optimal level. Adi. Okay. And every person should normally urinate approximately 1.5 to 2 liters of urine per day. Okay. దాంతో పాటు person should have a balanced diet. Okay. That's the most important thing. Balanced diet is something called where the diet is containing all the required amount of carbohydrates, proteins and fat in appropriate proportion for the body. Okay, that is also most important thing. Sir, coming to end, ఇప్పుడు వాట్స్ యువర్ స్పెషల్ సజెషన్ కానీ కిడ్స్ కానీ అడల్ట్స్ కానీ ఉమెన్ కానీ యూరినరీ హెల్త్ గురించి
how you want to suggest about it? యూరినరీ హెల్త్ని ఎలా కాపాడుకోవాలో ఓకే చెప్తాను కొన్ని టిప్స్. ఫస్ట్ వన్ ఈజ్ మెయింటైనింగ్ ప్రాపర్ హైడ్రేషన్. సెకండ్ వన్ ఈజ్ హ్యావింగ్ ఎ బ్యాలెన్స్డ్ డైట్. ఓకే, అండ్ థర్డ్ వన్ ఈజ్ లిమిట్ ద యానిమల్ ప్రోటీన్ ఇన్ ద ఫుడ్. ఓకే, లిమిట్ ద సాల్ట్ కంటెంట్, sodium content especially in the diet. Okay, avoiding this carbonated drinks. Okay, and maintaining a proper BMI with adequate physical activity. Okay, these are the few tips where you can maintain your proper urinary health. Sir, thank you for sharing your beautiful insight. Thank you, చాలా నేర్చుకున్నాం సార్ మీ దగ్గర. Thank you Sandeep. Thank you sir.